అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో 15వ వార్డులో మాకిరెడ్డి బుల్లితెర ఆధ్వర్యంలో ఇంటింటా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపై తీవ్రంగా విమర్శలు చేశారు. నేను ఈ రోజు మీడియా సందర్భంగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నాను. 3 సార్లు మినిస్టర్ గా చేసి అరిలోవా రోడ్డు కేవలం 3.5 కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్ ఎందుకు తెచ్చుకోలేదు? అది కూడా మీరు ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడని అన్నారు. నీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంపీ టికెట్ కు 20 కోట్లు డిమాండ్ చేశారా లేదా అనేది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల జమీల్, బెదిరెడ్డి విజయ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్ అయిన మాకిరెడ్డి బుల్లితెర గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. అందులో పెద్దలు మన సన్యాసిపాత్రి గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమం పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన విధానం చెప్పి చెప్పాం, గతంలో చెప్పాం, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా మీకు 2-3 విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరూ తెలుసు అయ్యన్న పాత్రుడు మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తున్నాడు. దానికి ధీటుగా ఆయన ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి కూడా వారు తగ్గారేమో అనుకుని మేము కూడా వాళ్ళని ఎక్కడ విమర్శలు చేయలేదు. కానీ వీడియోలు చూస్తే మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే దూరంలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు. అంటే ఏదో విమర్శలు చేస్తేనే ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప విమర్శలు మానుకోవాలని మాత్రం లేదా. అంటే అయినప్పటికీ కూడా మేము ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మేము మాట్లాడాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. నిన్న చూసాం ఒకసారి ఏదైతే ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ చాలా విమర్శలు చేశారు. నిన్న అయ్యన్న పాత్రుడు అవినీతి అయ్యన్న పాత్రుడు అంటాడు ఏఎల్పురంలో ఏదైతే ఏఎల్పురం ఉందో అక్కడ అంటాడు ఆరిలో రోడ్డు వేస్తాం మేము బ్రహ్మాండంగా. ఆరిలో రోడ్డు అనేది 5 సంవత్సరాల్లో ఏం బీకుతాడని చెప్పి భాషలో అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు నిన్న ఏఎల్పురంలో. నేను ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను, మరి మంత్రిగా ఉండి నువ్వు ఏం పీకావని అడుగుతున్నాను అయ్యన్న పాత్రుడిని. 5 సంవత్సరాల్లో నువ్వు కేవలం 3.5 కిలోమీటర్లు పర్మిషన్ తేలైపోయావు. ఫారెస్ట్ పర్మిషన్ తేలని నువ్వు చవటవాడివి నువ్వు మమ్మల్ని విమర్శలు చేస్తావు నువ్వు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే సుమారుగా 20 కోట్ల రూపాయలు ఇప్పటికే మేము దాని మీద జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్లు కూడా ఇచ్చాం. అది ఆ మధ్య ఈ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇదే అయ్యన్న పాత్రుడు కంప్లైంట్ చేస్తే అది ఆగింది. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి ఆ రోడ్డు వేస్తున్నాం బ్రహ్మాండంగా. 10 రోజుల్లో మరి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి మేము ఆ రోడ్డు కార్యక్రమం చేస్తుంటే ఇది ఎందుకు స్టంట్ అంటాడు. మరి నువ్వెందుకు చేయలేకపోయావు అంటున్నాను 5 సంవత్సరాల్లో. మరి నీకు చేతయాక చేతులు ఎత్తేస్తే మేము చేస్తాం సంగతి మరి అవినీతి అయ్యన్న పాత్రుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు అయ్యన్న పాత్రుడు పింఛన్ల గురించి మాట్లాడతాడు. అందరికి ప్రజలందరూ కూడా చెప్తాడు. ఏమంటాడంటే 3,000 ఇస్తున్నారు కదా పెన్షన్లు, మరి ఈ చెత్త నా కొడుకు అని చెప్పి మా నాయకుడిని కూడా తగ్గడం జరుగుతుంది. అసలు చెత్త నా కొడుకు అని అర్థం ఎవడంటే ఈ 2 రాష్ట్రాల్లో చెత్త నా కొడుకు ఎవడం ఉందంటే అయ్యన్న పాత్రుడు తప్ప ఎవడం లేడు. మేము అసలు అయ్యన్న పాత్రుడికి పదే మేము చెప్తాం ఎంతమంది కూడా, ఓరు బాబు ఒకసారి మా మేనిఫెస్టో చూసుకో, నువ్వు ఉదయం 6 గంటలకు చూసుకో, సాయంత్రం 6 గంటలకు కాదు, ఉదయం 6 గంటలకు మేనిఫెస్టో చూస్తే అందులో 2,000 రూపాయల పెన్షన్ 3,000 వరకు కూడా పెంచుకుంటూ వెళ్తాం అనేది ఉంది వాక్యం. అది చూడకుండా నువ్వు రాత్రులు చూస్తే అది ఏం కనపడుతుంది నీకు? ఇలా చెత్త కూడా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక చూస్తే ఇక్కడ చమ్మచింతలో ఇంక మరుగుజ్జు పాత్రుడు మళ్ళీ మొదలెట్టాడు. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బాబు నీ గురించి మాకు తెలియదు ఏంటారు బాబు, నువ్వు ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో మీరు వంగి దండాలు పెట్టి మరి ఎంపీ టికెట్ అమ్మేసుకున్నారు. ఇంకా ఏంటంటే సుజనా చౌదరి అంటాడు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా కావాలి 20 కోట్లు ఇస్తుందంటే 2 కూడా అమ్మేసుకుంటారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎవరైతే అవినీతి పాత్రుడు అన్నాడు ఈ మరుగుజ్జుల పాత్రుడు కూడా ఇద్దరు కూడా మరి అంటే దోపిడీ దొంగలు వీళ్ళందరూ కూడా. ఎలక్షన్ వస్తే పండగ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు దండుకోవాలని చెప్పి మరి అక్కడ ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు కూడా ఎన్నికల పేరు మీద 100 కోట్లు సంపాదించాలని ఆతృతతో ఉన్నారు. కనుక ఇంకోటి ఏంటంటే 2 విషయాలు చెప్పాలి మీకు. అయ్యన్న పాత్రుడికి 2 విషయాలు భయం పట్టుకుంది. ఒకటి ఏంటంటే ఓటమి భయం పట్టుకునే మననే నా మీద పి గణేష్ అనే ఒక ఆయన మీద నామినేషన్ వేసాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇద్దరు గణేష్లు ఉంటే వేయాల్సిన ఓట్లు ఆయనకి వేస్తారని ఒక దురాలోచనతో ఉన్నాడు అయ్యన్న పాత్రుడు. ఓరు బాబు అయ్యన్న పాత్రుడు నువ్వు ఎలా పిచ్చోళ్ళగా ఆలోచిస్తున్నారు బాబు, నువ్వు 100 మంది గణేష్ల చేత చేయించినా ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ ఫ్యాన్ ఉందో ఎతికి మరీ కూడా బటన్ దొక్కుతారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇంకో భయం కూడా ఉంది అయ్యన్న పాత్రుడికి. అదేం భయం మీరే చెప్పాలి. కేవలం నామినేషన్ వాళ్ళ పెద్ద కొడుకు చేత ఎందుకు వేయించలేదు, ఈ మరుగుజ్జోడి చేత ఎందుకు వేయించలేదంటే తెలుసు ఆయనకి. ఆడి కానీ నామినేషన్ చేస్తే ఈయన ఉంటాడో లేదో
అని భయం అదే భయం అనేది ఆయన తెలుసు. అందుకని కేవలం నామినేషన్ వేయకుండా మంచిదని చెప్పి నామినేషన్ వేయకుండా చేశాడు. మరి బాబు మరుగుజ్జోడా నీ పరిస్థితి అదిరా బాబు, నువ్వు బిల్డప్ ఇవ్వకరా బాబు, నువ్వు అందరు పెద్దల దగ్గర నీ బిల్డప్ అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు నా త్వరలోనే మళ్ళీ పొలాల్లో పరిగెట్టి మరి వెళ్ళావు కదా, అప్పుడు నీ వీరత్వం నీ అంత వీరుడు ప్రజలందరూ కూడా తెలుసు, నీ కార్యకర్తలు తెలుసు. నువ్వు అలాంటి బిల్డప్లు ఎవరో మానే అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఎంత రౌడయో తెలుసు, అయ్యన్న పాత్రుడు ఎంత దోపిడీ దొంగో తెలుసు, అలాగే అయ్యన్న పాత్రుడు నోటి దూరం ఎంతో తెలుసు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ మరుగుజ్జు పాత్రుడిది. దయచేసి మీ అందరినీ కోరుతానేది ఈ ఎంత పెద్ద పోరంబోకో మరుగుజ్జోడి మీ అందరూ తెలుసు. అందుకని కేవలం ఈ నర్సీపట్నం నియోజకవర్గాలందరూ కోరుతాను, పొరపాటున 67 సంవత్సరాలు వచ్చాయి కదా మరి అయ్యన్న పాత్రుడికి స్వానుభూతిగా ఓటేస్తే ఆ తర్వాత ఈ మరుగుజ్జోడి మాత్రం నర్సీపట్నం నియోజకవర్గం సర్వనాశనం చేస్తాడని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరొకసారి నియోజకవర్గాన్ని తెలుసుకోండి, వాళ్ళ తాలూకు బిహేవియర్ ఎలా ఉందో తెలుసుకోండి. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీరంతా ఆశీస్సులు మాకు ఇస్తే మరొకసారి